ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినోరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం జరిగింది. ఫ్లాష్ బ్యాక్. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, అదే మాదిరిగా తెలంగాణ ఏర్పాటు చేయమని 2022 లెటర్ ఇచ్చాం. గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు చేయమని 2022 లెటర్ ఇచ్చాం. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? కారణం చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఫేస్ చేసే ధైర్యం లేదు. కేసీఆర్ గారిని ఎందుకు ఫేస్ చేసే ధైర్యం లేదు అని అంటే కారణం ఓటు కోసం కోట్ల కేసు బయటకు తీస్తాడేమో అన్న భయం. మీరు మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు. అదే నా బాధ, అదే నా ఆవేదన.